మోడీకి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన ట్రినిడాడ్ టొబాగో వెళ్ళినటువంటి సందర్భంలో చెప్పుకొచ్చింది. ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారు కాబోతోంది. ఇదేంటి 5లో కదా మనం ఉంది అనేటటువంటి మాట మాట్లాడింది. నేను చెప్పా ఆల్రెడీ లెక్కల ప్రకారం అధికారికంగానే మనం 4వ స్థానానికి వచ్చేసాం. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ ప్లేస్ చైనా, 3వ ప్లేస్ జర్మనీ, 4వ ప్లేస్ జపాన్, 5వ ప్లేస్లో మనం. ఇప్పుడు జపాన్ ఆర్థిక వ్యవస్థను ఆల్రెడీ మనం క్రాస్ చేసాం. అఫీషియల్గా మొన్ననే మన నీతి ఆయోగ్ ప్రకటించేసింది కూడా. కాకపోతే మనవాళ్ళు కాదు, అంతర్జాతీయ IMFలో ప్రకటించాలి, అందుకోసం ఆగుతూ ఉంటాయి మీడియా. బట్ ఆల్రెడీ మనం 4th వచ్చేసాం. ఇప్పుడు జర్మనీని కూడా దాటిపోతున్నాం. జర్మనీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది, చాలా సంక్షోభాలు పడుతున్నటువంటి పరిస్థితి జర్మనీ. కాబట్టి దాన్ని కూడా దాటిపోతున్నాం. 3వ స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ అతి త్వరలో జారబోతుంది, ఏడాది ఎండింగ్ కల్లా అన్నటువంటిది. మన దగ్గర ఎదుగుతున్న వ్యాపార పారిశ్రామిక వ్యవస్థలు అక్కడ దెబ్బతింటున్నటువంటి అదే వ్యవస్థల కారణంగానే నరేంద్ర మోడీ ధైర్యంగా ఆ మాట అంతర్జాతీయ వేదికల మీద చెప్పుకురాగలిగారు.